Hello everyone, this is Dr. Jahnavi Penamalli, obstetrician and gynecologist. మనం ఇవాళ పెయిన్ డ్యూరింగ్ ఫస్ట్ ట్రైమిస్టర్ ఇన్ ద ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం. మోస్ట్ కామన్ కంప్లైంట్ మొదటి 3 నెలల్లో ప్రెగ్నెంట్ లేడీస్కి ఉండేది ఏంటి అంటే కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కింద పొత్తి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుందో చూద్దాం. మెయిన్గా కొన్ని నార్మల్ రీజన్స్ కూడా ఉంటాయి. ఫిజియోలాజికల్గా ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో యూట్రస్ గ్రో అయ్యేటప్పుడు యూట్రస్ ఎక్స్పాన్షన్ వల్ల పెయిన్ వస్తుంది. అంతేకాకుండా స్టార్టింగ్లో మనకి పిండం ఫామ్ అయ్యేటప్పుడు ఇంప్లాంటేషన్ పెయిన్ అంటారు, అది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఇక్కడ మనకు కండరాలు ఉంటాయన్నమాట, లిగమెంట్స్ అంటారు, అవి స్ట్రెచ్ అవుతాయి యూట్రస్ గ్రో అయ్యే కొద్దీ, దానివల్ల కూడా పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల ఎక్కువ శాతం మనకి మలబద్ధకం ఉంటుంది, గ్యాస్ట్రైటిస్ ఉంటుంది, దానివల్ల బ్లోటింగ్ సెన్సేషన్, దానివల్ల కూడా పొట్ట నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి వైట్ డిశ్చార్జ్ ఫిజియోలాజికల్గా అవుతుంది, దానివల్ల కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సీరియస్ రీజన్స్ కూడా ఉంటాయి. అవి ఏంటి అంటే పెయిన్ ఎక్కువ సివియర్గా వచ్చేది మిస్క్యారేజ్, అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబుల్లో కానీ పక్కన అండాశయాల్లో కానీ ప్రెగ్నెన్సీ ఉంటే దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాకుండా యూరిన్ ఇన్ఫెక్షన్ లాంటివి ఏమైనా ఉన్నా, అపెండిసైటిస్ 24 గంటల కడుపు నొప్పి, దీనివల్ల కూడా పొట్ట నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీనికి కొన్ని సైన్స్ ఉంటాయన్నమాట, ఇది నార్మల్ కాదు అని చెప్పడానికి. ఏంటి అంటే యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి కడుపు నొప్పి రావడం, యూరిన్కి వెళ్ళే చోట కడుపు నొప్పి రావడం, అండ్ యూరిన్ కలర్ డార్క్గా ఉండడం, అలానే బ్లడ్ స్టెయిన్ లాగా ఉండడం లాంటివి ఉంటాయి. అండ్ కడుపు నొప్పి ఒకవైపే ఎక్కువ రావడం, ఇలా కడుపు నొప్పి వచ్చినప్పుడు జ్వరము, కళ్ళు తిరగడం, వామిటింగ్ సెన్సేషన్ లాంటివి ఉంటాయి. ఇలాంటివి ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి. కాబట్టి ఏ చిన్న పెయిన్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎస్పెషల్లీ ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి తగ్గ రీజన్ ఏదో తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.